మార్కు సువార్త 6వ అధ్యాయం. ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను? ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానమెట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమిటి? ఇతడు మరియా కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యేసేపు, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులు మనతో నున్నవారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. అందుకు యేసు, ప్రవక్త తన దేశములో తన బంధువులలోనూ తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని చెప్పెను. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ఆయన చుట్టూ పట్లనున్న గ్రామములు తిరుగుచు బోధించుచుండెను. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారమిచ్చి, ప్రయాణము కొరకు చేతికర్రను తప్ప రొట్టెనైనను జాలునైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనక, చెప్పులు తొడగకొనకూడనియు 2 అంగీలు వేసుకొనవద్దనియు వారికి ఆజ్ఞాపించెను. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించుదురో అక్కడ నుండి మీరు బయలుదేరు వరకు ఆ ఇంటనే బస చేయుడి. ఏ స్థలమందేనను జనులు మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల క్రింద ధూళి దులిపివేయుడి. కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలెనని ప్రకటించుచు అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాసి అనేకులకు రోగులను స్వస్థపరచుచూ నుండిరి. ఆయన కీర్తి ప్రసిద్ధమాయెను గనుక రాజైన హేరోదు ఆయనను గూర్చి విని, బాప్తీసమిచ్చు యోహాను మృతులలో నుండి లేచియున్నాడు గనుక అతని యందు అద్భుతములు క్రియారూపకములగుచున్నవని చెప్పెను. ఇతరులు ఈయన ఏలియా అనియు, మరికొందరు ఈయన ప్రవక్త అనియు, ప్రవక్తలలో ఒకని వలె నున్నాడనియు చెప్పుకొనుచుండిరి. అయితే హేరోదు విని, నేను తలకొట్టించిన యోహానే అతడు మృతులలో నుండి లేచియున్నాడని చెప్పెను. హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్య అయిన హెరోదియాను పెండ్లి చేసుకొనినందున, యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను. కనుక ఇతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించెను. హెరోదియా అతని మీద పగపట్టి అతన్ని చంపగోరెను గాని ఆమె చేతగాకపోయెను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడు నగు మనుష్యుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచు వచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమీ చేయును తోచకపోయినను సంతోషముతో వినుచుండెను. అయితే తగిన దినమొకటి వచ్చెను. ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలయ దేశ ప్రముఖులకును విందు చేయించెను. అప్పుడు హేరోదియా కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హేరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరిచెను. గనుక రాజు నీకిష్టమైనది ఏదైనను నన్నడుగుము, నీకిచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పెను. మరియు నీవు నా రాజ్యముల సగము మట్టుకు ఏమి అడిగినను నీకిచ్చేదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకొనెను. కనుక ఆమె వెళ్ళి నేనేమి అడుగదనని తన తల్లి నడుగగా, ఆమె బాప్తిసమిచ్చు యోహాను తల అడగమనెను. వెంటనే ఆమె త్వరగా రాజునొద్దకు వచ్చి, బాప్తిసమిచ్చు యోహాను తల పళ్ళెములో పెట్టి ఇప్పుడే నాకిప్పింపగోరుచున్నానని చెప్పెను. రాజు బహుగా దుఃఖపడెను. కానీ తాను పెట్టుకొనిన ఒట్టు నిమిత్తము
తనతో కూర్చుండి ఉన్న వారి నిమిత్తమును ఆమెకు ఇయ్యను అనునొల్లకపోయెను. వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి యొక్క బంట్రోతును పంపెను. వాడు వెళ్ళి చెరసాలలో అతన్ని తల కొట్టి పళ్ళెములో అతని తలపెట్టి తెచ్చి ఆ చిన్నదానికిచ్చెను. ఆ చిన్నది తన తల్లికిచ్చెను. యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి శవమును ఎత్తుకుని పోయి సమాధిలో ఉంచిరి. అంతటా అపోస్తలులు యేసునొద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకు తెలియజేసిరి. అప్పుడు ఆయన, మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకొనుడని చెప్పెను. ఏలయనగా అనేకులు వచ్చుచూ పోవుచూ నుండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయెను. కాగా వారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి. వారు వెళ్ళుచుండగా జనులు చూచి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకను పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. చాలా ప్రొద్దుపోయిన తరువాత ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా ప్రొద్దుపోయినది. చుట్టుపట్ల ప్రదేశములకును గ్రామములకును వారు వెళ్ళి భోజనముకైనను కనుకొనుటకు వారిని పంపివేయమని చెప్పిరి. అందుకు ఆయన, మీరు వారికి భోజనము పెట్టుడనగా వారు, మేము వెళ్ళి 200 దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదమా అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవి పోయి చూడుడని వారితో చెప్పెను. వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలను 2 చేపలను నున్నవనిరి. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులుగా కూర్చుండవలెనని వారికి ఆజ్ఞాపింపగా వారు 100 మంది చెప్పున 50 మంది చెప్పున పంక్తులు తీరి కూర్చుండిరి. అంతటా ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకిచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచిపెట్టెను. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపళ్ళు ఎత్తిరి. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. ఆయన జనసమూహమును పంపివేయనంతలో దోణి ఎక్కి అద్దరునున్న బెత్సాయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సాయంకాలమైనప్పుడు ఆ దోణి సముద్రము మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్టనుండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవలెనని ఉండెను. ఆయన సముద్రము మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని చెప్పెను. తరువాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. అయినను వారి హృదయము కాఠిన్యమాయెను గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపలేదు. వారు అవతలకు వెళ్ళి గెన్నెసరెతు దగ్గర ఒడ్డున వచ్చి దరి పట్టిరి. వారు దోణి దిగగానే జనులు ఆయనను గుర్తుపట్టి ఆ ప్రదేశమందంతటా పరుగెత్తి కొనిపోయి ఆయన ఉన్నాడని వినిన చోటునకు రోగులను మంచముల మీద మోసుకుని వచ్చుటకు మొదలుపెట్టిరి. గ్రామములలోను పట్టణములలోను పల్లెటూళ్ళల్లోనూ ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించును అక్కడ జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిచుండిరి.
ఆయనను ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి.